ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా చూడలేదు నన్ను. దా నాన్న, మంచం మీద కూర్చో నాన్న. నాన్న ఇక్కడ రా, నాకు గొడుగులు లేరు, కూర్చో. తాత చచ్చిపోయాడు, 8 సంవత్సరాలు అయిన రుచోబండి పెంచేవాడు. ఇక నాకు ఎవరు లేరుగా అన్నదిని రొయ్యలు అమ్ముకుంటున్నాను. అక్కడ ఇది వచ్చి గుద్ద చేసేసింది, బండి వచ్చి గుద్దింది, ఈ చట్ట జారిపోయింది. ఇక్కడ అందరి తల ఒక 500 ఇచ్చే ఈ గూడేసి కార్పెంటర్ గారు ఇక్కడుండు, నువ్వేం బాగాలేదు, నువ్వు అమ్మా రామ్మా, బయట రా, ఒకసారి బయటికి రా. అమ్మా తెలుసులే, నమస్తే అమ్మా. నీకు చిన్న సహాయం చేద్దామని వచ్చాము. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా చూడలేదు నన్ను. లోపలికి రావచ్చా? కూర్చోమ్మా, దా నాన్న, మంచం మీద కూర్చో నాన్న. నాన్న ఇక్కడ రా, నాకు గొడుగులు లేరు, కూర్చో, కూర్చోమ్మా. అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. నాకు గొడుగులు లేదు నాన్న. తాత చచ్చిపోయాడు, 8 సంవత్సరాలు అయిన రుచోబండి పెంచేవాడు. ఇక నాకు ఎవరు లేరుగా అన్నదిని రొయ్యలు అమ్ముకుంటున్నాను. అక్కడ ఇది వచ్చి గుద్ద చేసేసింది, బండి వచ్చి గుద్దింది, ఈ చట్ట జారిపోయింది. హాస్పిటల్లో 2 నెలలు ఉంటామ్మా, ఆపరేషన్ చేస్తే బతుకు అమ్మా, ఇట్లా ఉంటే కొన్నాళ్ళు బతుకుతావు నువ్వు అన్నారు డాక్టర్ గారు. ఇక్కడ అందరి తల ఒక 500 ఇచ్చే ఈ గూడేసి కార్పెంటర్ గారు ఇక్కడుండు, నువ్వేం బాగాలేదు, నువ్వు బతుకున్నాళ్ళు మేము సాయం చేస్తాం. ఇక్కడ అన్నారు 3 సంవత్సరాలు అయింది ఇట్లా ఇంట్లో ఉండబట్టి. తుఫాన్లో కూడా డబ్బులు వైగారు వాళ్ళు డబ్బులు వచ్చి ఇచ్చారు. అట్లాగే తిన్నాను, బట్టలు తెచ్చారు, తిన్నాను. ఏం పేరమ్మా నీ పేరు? దేవరకొండ వెంకమ్మ. వెంకమ్మనా? సరే, మేము చిన్న సహాయం చేయడానికి వచ్చినాము. చెయ్యమ్మా, నా తల్లు కాదు, నువ్వు నా బడ్డు కాదు. 4000 రూపాయలు ఇస్తున్నామ్మా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. నన్ను తుఫాన్లో కూడా ఒక అబ్బాయి వచ్చి చల్లటి బట్టలు వేసుకొచ్చి నాకు ఇచ్చాడు. నన్ను 5000 ఇచ్చాడు, ఇంత లోతు నీళ్ళు. ఎవరో మరి యేసు తండ్రి అనుకున్నాను నాన్న. రూపాయలమ్మా.
మీకు మేము రైస్ బ్యాగ్ తెచ్చినాము, బియ్యం మూట, కొన్ని సరుకులు తెచ్చినాము, ఇవ్వండి. వండుకోండి. తీసుకురా తమ్ముడు గోపి. ఇప్పుడు ఆకలికి గుడ్డు తెప్పించి అట్టొచ్చి తిందామని కూర్చున్నాను. ఇదిగో సరుకులు, నువ్వు ఇట్లా లోపలికి వచ్చే పోసు. దానన్నా ఇదిగో మా రైస్ బ్యాగ్. ఇదమ్మా ఇదమ్మా 26 కేజీలు బియ్యం. ఓకేనమ్మా, ఇదిగో కొన్ని సరుకులు చెప్తాను, నువ్వు దగ్గర పెట్టుకో. ఇదిగో పంచదార కింద పెట్టుకోమ్మా. ఉప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు కేజీ, తర్వాత ఉప్మా రవ్వ కేజీ, ఆయిల్ ప్యాకెట్ కేజీ, లీటర్. ఓకేనమ్మా, సబ్బులు, స్నానం సబ్బులు. ఓకేనా, మన అంటు సబ్బు, కందిపప్పు, పోపు దినుసులు, ఇంకా మా కారం, పసుపు, ఏం సర్ఫ్ ప్యాకెట్. ఓకేనమ్మా, అంటూ మన బట్టల సబ్బులు 3, ధనియాల పౌడర్, మళ్ళీ ఎన్ని అందులో వేస్తాం అన్ని వేస్తారు, కోల్గేట్ పేస్ట్. ఓకేనమ్మా, ఇవన్నీ వాడుకోవాలి, మంచి జాగ్రత్త వాడుకో. ఇవి అయిపోయిన తర్వాత మొత్తం 18 రకాలు నీకు ఇచ్చాం ఈ బియ్యంతో కలిపి. మళ్ళీ ఇప్పుడు వస్తారు, నీ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం, మంచం మీద పెట్టండి అన్ని పెడతామ్మా. ఓకేనమ్మా. చూశారు కదా ఎంత నిరుపేదరికంలో ఉన్నారంటే, ఈవిడ చాలా పేదరికంలో ఉన్నారు. భర్త చనిపోయాడట, రొయ్యల వ్యాపారం చేసుకుంటుంటే ఏదో బండి వచ్చి కొడితే లెఫ్ట్ లెగ్ నడుము దగ్గర విరిగిపోతే అప్పటి నుంచి కంప్లీట్గా ఈవిడ బెడ్ రిడన్ అయిపోయింది. నిలబడలేదు, నడవలేదు, కేవలం పడుకోవడం, కూర్చోవడం మాత్రమే. అయితే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆమె మీద జాలిపడి తలా 500 రూపాయలు వేసుకొని రోడ్డు పక్కన, కాలువ పక్కన చిన్న పాక వేసి ఇచ్చారు ఆమెకి, ఆమె ఉండటానికి మాత్రమే. అలాగే ఆమె తినటానికి, చేయటానికి కూడా ఎవరో ఒకరు అంత ఇంత సహాయం చేస్తుంటారంట. సో ఈవిడ గురించి మనకు తెలిసినప్పుడు వెంటనే మనం స్పందించాము. చూశారు కదా, ఇప్పుడు వెళ్ళి సహాయం చేసాము, వాళ్ళకి, అమ్మగారికి చేసాము. చాలా సంతోషపడింది నిజంగా. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆశీర్వాదం ఉంటుంది. నాకు చాలా తృప్తి అనిపించింది అమ్మకి సహాయం చేసినప్పుడు. ఇలాంటి వాళ్ళకి మరింత మందికి సిపిఎఫ్ నుంచి సహాయం చేయాలి అంటే మీరు ఇప్పుడు చేస్తున్న సహకారం కంటిన్యూ చేయండి. ఇంకా మీరు ఎవరన్నా ప్రేరేపించబడితే సహకరించడానికి మాకు సిపిఎఫ్కి సహకరించండి. ఈ కార్యక్రమాలన్నీ మేము చేయటానికి గల కారణం నేను ఒక్కరిని కాదు, సిపిఎఫ్ మెంబర్స్ అలాగే చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఆ సహాయాన్ని బట్టి నేను కూడా ఇలా నిరుపేదరికంలో, అవసరతలో ఉన్న వారికి హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.